మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సందులో గడపడానికి ఆయన మనకు సమయాన్ని దయచేశాడు. అందరి బట్టి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధమైన దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వాక్యమైన దేవుడు నాన్న, వాక్యం ద్వారా కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి ప్రభువా మీ జ్ఞానాన్ని మీ ఆత్మను ఆయన మాకు దయచేసి ప్రభువా మీరు నడవలసిన మంచి మార్గాన్ని, చక్కని మార్గాన్ని, చక్కని త్రోవను ఆయన మాకు చూపించిన ఆయన మీ కృపతో వదిలిచేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే నిన్నటి దినాన మనం చూస్తాం కదా, 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మనం ధ్యానం చేస్తాం. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో అబ్నేరు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏకపరచడానికి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దావీదు దగ్గర తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశాడు. దావీదు దగ్గర సమాధానంగా వచ్చి నువ్వు నన్ను చంపను అని చెప్పి నిబంధన చేస్తే, నువ్వు చంపనని చెప్పి నిబంధన చేస్తే నేను ఈ జనులందరూ కూడా నీకు సమాధాన పరుస్తానని చెప్పాడు. దావీదు అలాగే వాగ్దానం చేశాడు. కానీ దావీదు దగ్గర ఉన్న యోబాబు కక్ష చేత తన తమ్ముడైన ఆసహేలు చంపాడని పగ పెట్టుకొని నిష్కారణంగా వాగ్దానం చేశాడు చంపనని చెప్పేసి. కానీ అబ్నేర్ వచ్చి అబ్నేర్ని యోబాబు చంపేశాడు. సమాధాన కాలమందు యుద్ధ దినమందు అయినట్లుగా చంపాడు. సమాధానంగా వచ్చిన వాడిని అదే యుద్ధం అని చెప్పాను అంటే క్షమాపణ మనసు ఆయనలో లేదు. అది దేవుడు మెచ్చుకునేదిగా ఇక్కడ ఉంది. సరే, 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే హెబ్రోన్లో అబ్నేరు చనిపోయిన సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడెను. ఇశ్రాయేలు వారికి అందరికీ ఏమీ తోచక ఉండెను. సౌలు కుమారునికి సైన్యాధిపతులుండరి. వారిలో ఒకరి పేరు బయానా, రెండో వారి పేరు రేకాబు. వీరు బెన్యామీయులకు చేరిన బెయోరీతీయుడగు రిమ్మోను కుమారులు. బెయోరోతువాడును బెన్యామీల దేశములో చేరినదని ఎంచబడెను. అయితే బెయోరీతీయులు గిత్తీయములకు పారిపోయి నేటి వరకు అక్కడ కాపురస్తులై ఉన్నారు. సౌలు కుమారుడుగు యోనాతానుకు కుంటివాడుగు కుమారుడు ఒకడుండెను. ఇశ్రాయేలు నుండి సౌలును గురించి యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వాడిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషేతు. రిమ్మోను కుమారుడు రేకాబును బయానాయును మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలంన ఇష్బోషేతు మంచం మీద పండుకొని ఉండగా అతని ఇంటికి వచ్చి గోధుమలు తెచ్చేదమని వేషం వేసుకొని వారు ఇంటిలో వచ్చి ఇష్బోషేతు పడకటింట మంచం మీద పనుండి ఉండగా అతనిని కడుపులో పొడిచి తప్పించుకొని పోయిరి. వారతని పొడిచి చంపి అతని తలను ఛేదించి దానిని తీసుకొని రాత్రి అంతయు మైదానములో పడి ప్రయాణమైపోయి హెబ్రోన్లో ఉన్న దావీదు నొద్దకు ఇష్బోషేతు తలను తీసుకుని వచ్చి, చిత్తగించుము, నీ ప్రాణము తీయి చూసిన సౌలు కుమారుడైన ఇష్బోషేతు తలను మేము తెచ్చి ఉన్నాము. ఈ దినమున యెహోవా మా ఏలినవాడును రాజునగు నీ పక్షమున సౌలునకు అతని సంతతికి ప్రతీకారం చేసి ఉన్నాడని చెప్పగా దావీదు బెయోరోతీయుడగు రిమ్మోను కుమారులైన రేకాబుతోనూ బయానాతోనూ ఇట్లనను, మంచి వర్తమానం తెచ్చితినని తలంచి ఒకడు వచ్చి సౌలు చచ్చెనని నాకు తెలియచెప్పగా వాడు తెచ్చిన వర్తమానమునకు బహుమానముగా సిగ్లకులో నేను వారిని పట్టుకొని చంపితిని. కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషేతు ఇంటిలో చొరబడి అతని మంచం మీదనే నిర్దోషగు వానిని చంపినప్పుడు మీ చేత అతని ప్రాణదోషమును విచారింపకపోదునా? లోకములో ఉండకుండా నేను మిమ్మను తీసివేయక మానుదునా? సకలమైన ఉపద్రవముల నుండి నన్ను రక్షించిన యెహోవా జీవముతోడు మాననని చెప్పి దావీదు తన వారికి ఆజ్ఞేయగా వారు ఆ మనుషులను చంపి వారి చేతులను కాళ్లను నరికి వారి శవములను హెబ్రోను కొలను దగ్గర వేలాడగట్టిరి. తరువాత వారు ఇష్బోషేతు తలను తీసుకుని పోయి హెబ్రోన్లో ఉన్న
అబ్నేరు సమాధిలో పాతిపెట్టింది. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంఘటన మనం చూసినట్లయితే సౌలు కుమారుడు ఇష్బోషెతు అబ్నేరు చనిపోయాడని చెప్పినప్పుడే అధైర్యపడిపోయాడు. అలాగని చెప్పేసి ఏ రోజు కూడా దావీదు మీద యుద్ధానికి రాలేదు, దావీదు మీద విజయం చేయలేదు. అయినా సౌలు ఇంటి దగ్గర నుండి, సౌలు వారి కుటుంబం దగ్గర నుండి దేవుడు చాలాసార్లు దేవుడే తప్పించాడు దావీదుని. దేవుని మీద విశ్వాసం ఉంచాడు, దేవుడి మీద ఆధారపడ్డాడు. అలాంటిది సౌలు చనిపోయిన తర్వాత ఒకడు వచ్చాడు, అమాలేకుడైన ఒకడొచ్చి సౌల్ని నేనే చంపానని చెప్పినప్పుడు దావీదు మెచ్చుకుంటాడేమో అనుకున్నాడు. కానీ దావీదు మెచ్చుకోకపోగా అతని దేవుడు అభిషేకించిన వారిని నువ్వు ఎలా ముట్టావు, ఎలా చంపావని అతను చంపేశాడు. అయితే ఇక్కడ బేయోరుతీయుడైన బయానా అనేవాడు, అలాగే రేకాబ్ అనేవాడు ఇద్దరు కూడా వచ్చి ఇష్బోషెతు మంచం మీద పడుకుని ఉండగా యుద్ధానికి వచ్చాడా, యుద్ధానికి రాలా, ఈయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడా, ఏ ప్రయత్నం చేయాలా, సమాధానంగా ఉన్నాడు. తన ఇంట్లో తాను పడుకున్నాడు. తన ఇంట్లో తాను పడుకున్న వాడిని వెళ్ళి చంపేసి తన తల నరికి రాత్రంతా బయలుదేరి వచ్చారంట దావీదు దగ్గరికి వచ్చి, అయ్యా నీకు ప్రతీకారం చేసేవాడిని, ఇదిగో అతని తలను తీసుకొని వచ్చావు, అతను చంపేశామని చెప్పేసి చెబితే దావీదు అంటా ఉన్నాడు అనమాట. దావీదు చెప్తా ఉన్నాడు కదా, ఒకడు సిగ్లకులు ఉండగా దావీదును సౌలును చంపి వచ్చానని దావీదు దగ్గరికి వచ్చి చెప్పాడు. కానీ వాడిని నేను బతకనేలేదు కదా, యెహోవా జీవముతోడు నన్ను ఎన్నో ఉపద్రవాల నుండి ఆయన తప్పించాడు, సౌలు చేతిలో పడకుండా నన్ను తప్పించాడు. అయితే దేవుడు తీర్పు తీర్చేవాడికి, దేవుడు న్యాయం చేసే దానికి నా మీదకి వచ్చి నేనేదో వాడి మీద పగ తీర్చుకునే పని నా మీద ఎందుకు పెట్టారు? నేను పగ తీర్చుకోవడం నా పని కాదు, దేవుడి పని. దేవుడు చూసుకుంటాడు. నేను పగ తీర్చుకుంటానని, నేను ప్రతీకారం తీర్చుకుంటాను మీరు ఎందుకు అనుకున్నారు అని చెప్పేసి అక్కడ ఉన్న ఆ ఇద్దరు మనుషులను కూడా చంపి వారి కాళ్ళు చేతులు తెగదరికి పొలం దగ్గర వాడిని పడేసి అక్కడ ఏలాడ తీశారు. ఎందుకంటే దేవుడు దావీదు దగ్గర ఉన్న మనస్సు గాని దేవుడు చూస్తూ ఉన్నాడు, దావీదు యొక్క హృదయం కూడా చూస్తున్నాడు. ఏదైనా ప్రతి విషయాన్ని కూడా దేవునికి అప్పగించేవాడు. దేవునికి ఆ యుద్ధం అంతా కూడా దేవునికి అప్పగించాడు. ఏదైనా యుద్ధం శత్రువు దగ్గర నుండి యుద్ధం ఏదైనా వస్తే అది యెహోవా పేరట ఆయన చేసేవాడే తప్ప ఎవరికి కూడా దాన్ని అప్పచెప్పేవాడు కాదు, ఎవరు చేస్తే దాన్ని ఒప్పుకునేవాడు కాదు. దావీదు దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని మనసు కలిగి ఉన్నాడు. ప్రతీకారం తీర్చే దేవుడి చేతికి మనం అప్పగించి మౌనంగా ఉండాలి. అందులో సౌలు కుటుంబం అంటే ఆయన చాలా ఎంతైనా సరే ఆయన రాజు కాబట్టి, దేవుడు అభిషేకించిన వాడు కాబట్టి ఆ కుటుంబం మీద అభిమానం ఉండేది. యోనాతానుని బట్టి ఆ కుటుంబం మీద ప్రేమ ఆప్యాయతలు ఉండేది తప్ప ఇప్పుడు కూడా పగ తీర్చుకోవాలని కానీ, ఎప్పుడు వారిని చంపాలని కానీ, ఎప్పుడు వారితో యుద్ధం చేయాలని కానీ ఏ రోజు కూడా ఆయన ఆలోచన చేయలే. వచ్చినట్టు తప్పించుకున్నాడు. వచ్చిన అవకాశం వచ్చినప్పటికీ కూడా సౌలుని చంపలేదు. సౌలుతో పాటు వచ్చిన వారిని కూడా చంపల. సౌలుతో పాటు ఉన్న అబ్నేరు కూడా చంపల. అబ్నేరు మీద నేరం మోపాడు. నువ్వు మరణానికి పాత్రుడివి, సౌలు దగ్గర ఉన్నప్పుడు అతన్ని కాపాడాల్సిన బాధ్యత నీకు ఉంది కదా అని చెప్పేసి అబ్నేరు కూడా హెచ్చరిక చేశాడే తప్ప అబ్నేరు కూడా చంపల. అలాగే అబ్నేరు వచ్చినప్పుడు కూడా అబ్నేరు కూడా క్షమించాడు తప్ప అబ్నేరు శిక్షించల. అంటే దావీదు యొక్క మనసు మనం చూసినప్పుడు ఆయన దగ్గర చాలా పాఠాలు మనం నేర్చుకోవాలి. చాలా పాఠాలు మనం నేర్చుకోవడానికి దేవుడు దావీదుని ఒక మాదిరిగా చూపించాడు. నేరం చేశాడు, ఒక నేరం చేశాడు. తర్వాత అధ్యాయులు మనకి కనబడుతుంది. అతను చేసిన దానికి, అతను చేసిన అనుభవించిన బాధ కూడా అలాంటిది. అది కూడా మనం చూద్దాం. కానీ తన జీవితంలో ఎప్పుడు కూడా శత్రువు మీద పగ తీర్చుకోవడానికి శత్రువు దగ్గర ఉన్నప్పుడు కూడా, నాహాషు దగ్గర ఉన్నప్పుడు కూడా అతను యుద్ధానికి రమ్మన్నప్పుడు మౌనంగానే వచ్చాడు. కానీ దేవుడు చెప్పిన యుద్ధంలో మాత్రం అమాలేకీలు వదిలిపెట్టాడు. అమాలేకీల విషయంలో మాత్రం అతను ఎక్కడా కూడా క్షమించిన పరిస్థితి అక్కడ లేదు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక, దేవుని కృపతోడే ఉండి నడిపించను గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, గొప్పవాడ, జీవము గల యేసయ్య, జీవాధిపతి, సర్వశక్తి మంత్ర స్తోత్రాలుడా, పూజారుడు నాయన మీకు వందనాలు. తండ్రి, దైవమా మీకు వందనాలు. దేవదేవుడా మీకు వందనాలు. ప్రభువా, రేఖల సమయంలో మీ పాదాల చెంతకు వచ్చాం అయ్యా. వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించి సహాయం చేసి ప్రభుత్వం నింపని మీ ఆక్ష నింపి వదిలేసామని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.